ఎలక్ట్రిసిటీ డిఈ కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ ఆర్టిసన్ కార్మికులు ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఎలక్ట్రిసిటీ డిఈ కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ ఆర్టిసన్ కార్మికులు టెంట్ వేసుకుని ధర్నా నిర్వహించారు. ఆర్టిసన్ నుండి పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిఈ కార్యాలయంలో జేఏసీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరించారు. జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం, స్టాండింగ్ రూల్స్ ను యాజమాన్య వైఖరి కార్మికుల ఐక్యత జేఏసీ నాయకత్వం ఆర్టీసీ కార్మికుల వెంటనే రాష్ట్రంలోని ఆర్టిజన్ సమస్యలతో పాటు బిల్ కలెక్టర్లు, మన మీటర్ రీడర్సు, అలాగే ఎస్పీఎం కార్మికులు వీళ్ళందరూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు. వీళ్ళకి జీవో నెంబర్ 11 ప్రకారము మన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళని డ్యూటీలు చేయకుండా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ 2-3 రోజుల్లో వాళ్ళు కూడా డ్యూటీలు చేయకుండా ఉంటే ఈ సక్సెస్ అవుతాము. అలాగే ఇప్పుడు కేటీపీఎస్లో ఒక గ్రిడ్ ఆల్రెడీ ప్రాబ్లంలో వస్తుంది. అలాగే ఈ సమ్మె 2-3 రోజులు కొనసాగితే రాష్ట్రమే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అలాగే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. మా సహనాన్ని పరీక్షిస్తే కనుక మా జేఏసీ తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడితే రాష్ట్రం ఆందోళన మన అంధకారంలోకి వెళ్ళిపోతుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఈ తూప్రాన్ డివిజన్లో మేము 2వ రోజు సమ్మెలో కూర్చున్నాము. మరి మా డివిజన్ నాయకత్వానికి కూడా వచ్చిన కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో 5 డిమాండ్స్ రాష్ట్ర జేఏసీ 5 డిమాండ్లతో ఒక సమ్మెను పూనుకున్నాము. మరి 6 డిమాండ్లు కూడా మరి ఇదివరకు కూడా మా గవర్నమెంట్ మరి మా మేనేజ్మెంట్ కూడా ఎక్కడ కూడా మమ్మల్ని పిలిచి చర్చల ద్వారా కానీ మా యొక్క సమస్య పరిష్కారం కాలేదు. మరి అనేక దఫాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాము. మరి గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ కనీసం మమ్మల్ని పిలిచి మరి చర్చలు సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాము. మరి ఎందుకో ఇది మరి గవర్నమెంట్ మేనేజ్మెంట్ చాలా ఎందుకో నిర్లక్ష్యంగా ఉన్నది. మరి కరెంటులతో పెట్టుకుంటే కంపల్సరీ సమ్మెకు కనుక మేము వెళ్తే ఆల్రెడీ మేము అప్పుడే వరంగల్ ధర్నా కూడా హెచ్చరించాము. వరంగల్లో ధర్నా కూడా 15,000 మంది వచ్చారు. 15,000 మంది కూడా మరి ఇప్పటికీ సమ్మెలో ఈ రాష్ట్రం మొత్తం 20,000 మందిలో కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. కేటీపీఎస్లో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క ఆర్టీఎన్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. రాష్ట్ర జేఏసీ 6 డిమాండ్ల మీద పరిష్కరించాలని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చినాము. ఈ రోజు వరకు కూడా ఈ సమ్మెకు మరి ఈ మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మా సమస్య పరిష్కరించలేదు. ఒకవేళ పరిష్కరించకుంటే మే రాష్ట్ర కమిటీ జేఏసీ పిలిపించినా కూడా అవసరం అనుకుంటే ఈరోజు సమ్మె చేస్తున్నాం, శాంతియుతంగా సమ్మె చేస్తున్నాము. మీరు ఇలానే నిరుత్సాహంగా కానీ నిర్లక్ష్యంగా ఉంటే కానీ మా జేఏసీ పిలిపిస్తే కంపల్సరీగా ఈ రాష్ట్రమే అంధకారం అవుతుంది. అందుకోసమే మేము జేఏసీకి హెచ్చరిస్తున్నాము. ఈ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ కంపల్సరీ మీరు చర్చ ద్వారా పరిష్కరించాలి. ఈ 6 డిమాండ్లు ఏవైతున్నాయో 6 డిమాండ్లు పరిష్కరించాలి. లేకపోతే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఉమ్మడి మీద జిల్లా చైర్మన్గా నేను కోరుచున్నాను. నా పేరు నవనీత. నేను తూప్రాన్ డివిజన్లో చేస్తున్నాను. మా ఆయన చనిపోయిండు. మేము జాబ్ చేస్తున్నాము. మాకు మా ఆయన జాబ్ ఇచ్చారు. మా జాబు మా ప్రకారం మా ఎన్నో చేపించుకుంటున్నారు. మాది ఏంటంటే మా జాబు చేసే పని చాలా ఉంటుంది. ఆర్టిజన్ గుర్తింపారు కానీ మాది 10,000 సాలరీ మాకు సరిపోతలేదు. ఎక్కడ మా ఆర్టిజన్ అనేది సంఖ్యలు తెగిపోవాలి, మాకు కన్వర్ట్ చేయాలి. మాకు ఒకటే సంస్థలు ఒకటే రూల్స్ కావాలి. మాకు చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లలను పోషించుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది.
మాకు ఏంటంటే మాకు గ్రేడ్ 4 ఇచ్చారు. మాకు ఏది సరిపోతలేదు, మా పిల్లలు చదువుకోవాలంటే కూడా సరిపోతలేదు. మా ఆయన చనిపోయి మేము భర్తలు చనిపోయి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మేము ఎంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఇక్కడ 2వ రోజు ధర్నా చేస్తున్నాం. ఇక్కడ మేము ఇంక ఇట్లాగా కొనసాగాలంటే మేము ముందుకు మేనేజ్మెంట్ మళ్ళీ మాకు ఒక అవకాశం ఇవ్వాలి. మాకు ఇస్తేనే ఏదైనా బాగుంటుంది, లేకుంటే మేము ఇలా కొనసాగుతూ నిరాహార దీక్ష కూడా చేద్దామని అనుకుంటున్నాము. టీవీఐజేసీ కార్యాచరణలో భాగంగా నిరవధిక సమ్మెలో 2వ రోజు పూర్తి చేయడానికి వచ్చిన తూప్రాన్ డివిజన్ కార్మికులకు ధన్యవాదములు. ఏదైతే టీవీఐజేసీ రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ పూనుకున్నదో దఫాలుగా 2 సార్లు ధర్నా చేస్తూ సర్కిల్ ఆఫీసుల ముందు వంటవార్పు చేస్తూ ఏదైతే ఒక 15 రోజులు 2 నెలల ముందు ధర్నాకి వెళ్తామని సమ్మెకి వెళ్తామని నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ స్పందించకపోవడం వల్ల మేము ఈ నిరవధిక సమ్మెలో కూర్చున్నాం. దయచేసి కార్మికులారా, మేనేజ్మెంట్ కానీ మన ఏదైతే గవర్నమెంట్ కానీ మనని గుర్తించకపోతే మనం ఎటువంటి సమ్మెకైనా నిరవధిక సమ్మెకైనా నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మిగతా విషయాన్ని మా చైర్మన్ గారు తెలియజేశారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.